దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా ఇక్కడ కథలో కరవీర నగరంలో ఒక పండితునికి ఒక కుమారుడు కలిగట. వాడు ఎంత ప్రయత్నించినా చదువు అవ్వటంలా. తండ్రి చనిపోయాడు. అతనికేమో ఎవరూ లేరు. ఒంటరివాడు. ఆ ఊరి వారేమో పట్టించుకోట్లా. అందరూ అతన్ని ఏవగించుకుంటున్నారు. అంతే కదా, ఎవరు పట్టించుకోకపోగా ఏవగించుకోవటం. చిన్నవాడు అవటంతో అనుభవం లేనివాడు అవటంతో చాలా బాధపడి చివరికి కృష్ణానది తీరంలో ఉన్న భువనేశ్వరి అమ్మ ఆ తల్లి దగ్గరికి, భువనేశ్వరి దేవి మందిరానికి వచ్చి అక్కడ అతను ఏం చేశాడు? 3 రోజులు ఉపవాసంతో ఉండి ఆ తల్లిని ప్రార్థించాడు. ఆ తల్లి బాలుడికి, అంటే ఈ పిల్లవాడికి స్వప్నంలో కనపడి, ఎంత గొప్ప అనుభవాలు చూడండి ఇవన్నీ. నరహరి నరసింహ సరస్వతిని దర్శించు, ఆయన నీకు సహాయపడతాడు, నిన్ను రక్షిస్తాడు అని సందేశాన్ని ఇచ్చింది ఆ తల్లి. ఆ బాలుడు అవతలి తీరానికి అతి కష్టం మీద చేరి అక్కడ ఉన్న స్వామిని దర్శించుకున్నాడు. పరమానంద భరితుడైపోయాడు. నృసింహేతివరుని చూసి స్వామి పాదాలపై పడ్డాడు. స్వామి, నన్ను దయచేసి అనుగ్రహించండి. సర్వజ్ఞుడు దత్త భగవానుడు అయిన నృసింహేతివరులు వారి యొక్క అనుగ్రహంతో, కరుణతో అతడు గొప్ప పండితుడైపోయాడు. వేదాలన్నీ వెళ్ళవేయటం అద్భుతమైనటువంటి అంశం. గురువు అనుగ్రహం ఉంటేనే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లభించేది. ఇక్కడ మనం ఈ కథలోని అంశాలను కొద్దిగా మనం వెనక్కి వెళ్ళి చూస్తే, సాయినాథుడి దివ్య చరిత్ర, సాయి సచ్చరిత్రలో వన్నీ పూజారికి స్వప్నంలో దర్శనమిచ్చి బాబాను దర్శించు, నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది అని తెలియచెప్పినప్పుడు ఆ సప్తశృంగి దేవత ఆదేశానుసారము అతను త్రయంబకేశ్వరుని దర్శించినా మనసు అక్కడ ప్రశాంతతతో లేకపోవటం వలన మరల వనీకు వచ్చిన తర్వాత ఆ తల్లి, పిచ్చివాడా, నేను చెప్పింది షిరిడిలో ఉన్న సాయిబాబా అని చెప్పింది. ఆ తర్వాత కథ నేను టూకీగానే చెప్తున్నాను, సమయాభావం మనకి. బాబాని దర్శనం చేసుకోవటం, పరమానంద భరితుడవటం. అంటే ఇక్కడ కథలో నృసింహ సరస్వతి యతివరుడు అనుభవం, సాయిబాబా అనుభవం, మాణిక్య ప్రభువుల వారి అనుభవం. ఇదే విధంగా మాణిక్య ప్రభువు గురించి కాశీలో ఉన్న పూజారికి స్వప్న దర్శనమై శంకర భగవానుడు మాణిక్య నగరంలో ఉన్న ప్రభువును దర్శించు. ఇవన్నీ ఏంటండి, ఒక్కసారి ఆలోచించాలి మనం. అంటే పరమాత్ముడు భిన్న రూపాలలో అవతరించి ఆ అవతారాన్ని తెలియచేస్తూ, అంతే కదండి, ఎదురుగా స్వామి అంటే ఆ పరమాత్ముడే ఎదురుగా ఉన్నాడు మానుష రూపంలో. అది ఎంత అదృష్టం మనకి ఆ దర్శనం. అలా వీరందరి గురించి దత్తాత్రేయ స్వరూపం కాబట్టే, దత్తుడు కాబట్టే ఇవన్నీ జరిగినాయి. ఆ దత్త భగవానుడి లీలలు